ఆడుకో మరి. ఇట్లా ఇట్లా ఊగు. హలో ఆల్. సో మేము ఆద్య బర్త్డే డ్రెస్ కోసం షాపింగ్‌కెళ్తే ఆద్యకి అక్కడ ఈ డాల్ నచ్చిందనమాట, హార్స్. సో అందుకని చెప్పి మేము కొందామని డిసైడ్ అయిపోయాము. బాగా ఎక్సైటెడ్‌గా ఆడుకుంది. అందుకని చెప్పి కొనేద్దాం అనుకున్నామనమాట ప్రీ బర్త్డే గిఫ్ట్ కింద. అండ్ ఇంకొంచెం మోడల్స్ అండ్ కలర్స్ ఏమైనా ఉన్నాయో చూపించండి అంటే అక్కడ చూపించారు. బట్ మాకు అవేమీ నచ్చలేదనమాట. ఆద్య కూడా కూర్చొని ట్రై చేసింది కానీ అది కొంచెం బాగా చిన్నదయిపోయింది, గ్రీన్ కలర్ హార్స్. సో అందుకని చెప్పి మేము మళ్ళీ యెల్లోనే తీసుకున్నాము. ఆద్యకి అడుగునా కూడా నాకు యెల్లో కావాలి అంటే యెల్లో తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బర్త్డే డెకరేషన్ చాలామంది అడిగారు ఆద్య బర్త్డే ఎప్పుడు అని చెప్పేసి. ఆద్య బర్త్డే వచ్చేసి 20th నవంబర్. ఇక్కడ డెకోర్కి వచ్చేసి మేము రింగ్ లైట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో వాల్కి అంతా పెడితే వాల్ పేపర్ పాడైపోద్ది అని చెప్పేసి రింగ్ అయితే సపరేట్గా ఉంటుంది కదా, అందుకే సెలెక్ట్ చేసాము. ఇక్కడ పూర్విక అయితే బెలూన్స్ రింగ్కి ఎన్ని అయితే బెలూన్స్ పెట్టామో అన్ని రింగ్ బెలూన్స్ అన్నీ కూడా పూర్వికనే పంప్ చేసింది. వద్దొద్దు అన్న అస్సలు వినలేదు. ఆద్య అంటే చాలా ఇష్టం. ఆద్య ఫీల్ అవుతుంది నేను డెకోర్ చేయకపోతే అనుకుంటూ అట్లానే పంప్ కొడుతుంది, మాకు ఎవ్వరికీ ఇవ్వట్లేదు. సో పాపం అన్నీ కూడా పంప్ కొట్టింది, అంత మామూలు విషయం కాదు. ఇక్కడ నేను పింట్రెస్ట్లో వచ్చేసి ఇది నేను సెలెక్ట్ చేశాను అనమాట. డెకోర్ సెలెక్ట్ చేసి అక్కడ పూర్విక వాళ్ళ మదర్ ఉంది. సెలెక్ట్ చేసి నేను వదినకి చూపించినప్పుడు వదిన ఏమంది అంటే సరే ఇది చెయ్యొచ్చు మనం డెకోర్ అని చెప్పేసి ఒకసారి యూట్యూబ్లో చూసి ఆ బెలూన్స్ని ఎలా ట్విస్ట్ చేయాలో చూసి అన్నీ కూడా తనే ట్విస్ట్ చేశారనమాట. నేను జస్ట్ పక్కన కూర్చున్నాను అంతే. పాపం డెకోర్ అంతా కూడా తనే చేశారు. డెకోర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నిజంగా ఎలాగైతే నేను ఫోటో పెట్టుకున్నానో అలాగే ఫోటోలో నుంచే వచ్చిందనమాట. ఎన్ని బెలూన్స్ కావాలి ఏంటి అన్నది అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అన్ని తెచ్చుకొని మేము ప్రిపేర్ చేసుకున్నాము. సో మా వదినకి ఏంటి అంటే చాలా ఎక్స్పీరియన్స్ డెకోర్లో, బికాజ్ ఆల్రెడీ పూర్విక 4 బర్త్డేస్ చేసింది. అండ్ ఇక్కడ నేను రీసెంట్గా అగారో వాళ్ళది మసాజర్ది ఆర్డర్ చేశాను అనమాట, మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ అని చెప్పేసి. బికాజ్ మా హస్బెండ్ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను మసాజర్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ నిజంగా చాలా బాగుంది. వాళ్ళు నీట్గా బాక్స్ ప్యాకింగ్ చేశారు. బాక్స్లో వచ్చేసి ఒకటి మనకి రిమోట్ టైప్ ఒకటి ఉంటుంది అండ్ వైర్స్ ఇచ్చారు, 3 వైర్స్ ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ 1 ఛార్జబుల్. ఇది వచ్చేసి మసాజర్ ఛార్జబుల్ అనమాట, సెల్స్ అయితే కాదు, మనం ఛార్జింగ్ చేసి వాడుకోవచ్చు. అండ్ మనకి జెల్ ప్యాడ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇందులో ఈ మసాజర్ వచ్చేసి నిజంగా చెప్తున్నాను నేను, ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాడకండి. ప్రెగ్నెన్సీ కానీ లేదంటే పోస్ట్ డెలివరీ ఇమీడియట్గా వాడకండి. మీకు ఇన్ కేస్ ఏదైనా కావాలి అన్న మీరు డాక్టర్ సజెషన్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ హెల్దీ పర్సన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ యూజ్ ఇట్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మనకి A అండ్ B స్విచ్చెస్ ఇచ్చారనమాట. మనం అక్కడ ప్లగిన్ చేసి మనం జస్ట్ ఈ జెల్ ప్యాడ్స్ అన్నది మనం స్టిచ్ చేసి మన బాడీ మీద పెట్టుకోవడమే. ఎక్కడైతే మనకి పెయిన్ ఉంటుందో అక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. అవాయిడ్ సెన్సిటివ్ ఏరియాస్. మీరు నీ కానీ లేదా బ్యాక్ సైడ్ కానీ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇలా మీరు పెట్టుకోవచ్చు, కానీ బట్ సెన్సిటివ్ ఏరియాస్ని కొంచెం అవాయిడ్ చేయండి. వాళ్ళు మనకు ఒక మాన్యువల్ ఇచ్చి ఉంటారు, బిఫోర్ యూజింగ్ దట్ మాన్యువల్ అంతా కూడా రీడ్ చేయండి. అండ్ ఇక్కడ జెల్ ప్యాడ్స్ అన్నీ కూడా మనం స్టిచ్ చేసిన తర్వాత మనం ఇంటెన్సిటీ అన్నది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అప్ టు 1 పాయింట్ నుంచి 20 పాయింట్స్ వరకు. అండ్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మోడ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంత టైమర్ కావాలి అంటే అంత టైమర్ పెట్టుకొని మన మసాజర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మా హస్బెండ్ చెప్పారనమాట, నేను ఎలా ఫీల్ అవుతున్నావు అంటే ఎస్ ఇట్స్ ఓకే, నాకు కొంచెం బాగా రిలీఫ్గా ఉంది ఒక 20 minutes పెట్టుకున్నాక అని చెప్పేసి అయితే అన్నారు. ఇఫ్ యూ వాంట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇది అగారో వాళ్ళది మసాజర్ అనమాట. ఓకే. అండ్ డెకోర్ వచ్చేసి చాలా బాగా కుదిరింది. అండ్ ఎక్స్ట్రా బెలూన్స్ ఉంటే మేము బయట ఇలా ప్లేస్ చేసామన్నమాట. లైటింగ్స్ అన్నీ వేసాం ఇంటికి, బికాజ్ ఇట్స్ ఆద్య బర్త్డే అంటేనే మాకు నవంబర్ వస్తుంది అంటేనే ఒక పండగలాగా. సో ఖచ్చితంగా ఏదైతే అది అయ్యింది, ఎంత అయితే అంత అయ్యింది అని మన పిల్లలకి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా, బికాజ్ అదొక సంతోషం మనకి. అలాగే మేము కూడా మాకున్న దాంట్లో ఆద్య బర్త్డే మంచిగా చేయాలి అనుకున్నాము. బికాజ్ తను పెద్ద అయిన తర్వాత 1 ఇయర్ ఏ ఇయర్ అయితే ఆ ఈ ఇయర్ ఇలా చేశారు, నెక్స్ట్ ఇయర్ ఇలా చేశారు అని చెప్పి తనకు కూడా మెమరీస్ ఉండాలి అని చెప్పి ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసి ఆద్య బర్త్డే డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా చక్కగా వేసుకుంది. నేను ఫస్ట్ వేసుకోదనుకున్నాను బికాజ్ అది చాలా హెవీ ఉంది ఫ్రాక్ అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉంది కదా, వేసుకోదనుకున్నాను కానీ బట్ వేసుకుంది. బట్ నేను హెయిర్ స్టైల్ అయితే ఏమీ చేయలేదు బికాజ్ ఫ్రీగా వదిలేశాను, బికాజ్ డైలీ వేస్తూ ఉంటాం కదా అని చెప్పి.
నిజంగా బర్త్డే వస్తే చాలు మన పిల్లలకి అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, వచ్చిన వాళ్ళకి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని చాలా డిఫరెంట్ వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు బర్త్డేస్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నా స్టైల్లో నేనైతే బర్త్డే చేశానమాట. డెకార్ అంతా కూడా నాకు నిజంగా చాలా బాగుంది అవుట్పుట్. అండ్ లాస్ట్లో ప్లెయిన్గా అనిపించింది అని చెప్పేసి మేము బటర్ఫ్లైస్ని స్టిచ్ చేయించామన్నమాట. తెప్పించి మళ్ళీ స్టిచ్ చేసాము. అది ఇంకా బాగుందన్నమాట అవుట్పుట్. దిస్ ఈజ్ ద కేక్. మేము కేక్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ చూసాం కానీ మాకు ఏ మోడల్ కూడా నచ్చలేదు. ఓకే సింపుల్గా వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇలా పేస్టల్ కలర్స్లో కేక్ని అయితే రెడీ చేయించాం. హియర్ గోస్ ద బర్త్డే గర్ల్. సో ఆద్యకి కేక్ అన్నా, కేక్ కట్ చేయాలన్నా, ఎవరిదైనా బర్త్డే ఉంటే వెళ్ళి విష్ చేయాలన్నా చాలా ఇష్టం. ఇంతకుముందు మేము చాలా బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఆద్య వాళ్ళతో అక్కడ ఉన్నంతసేపు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తూనే ఉండేది. నేను మా హస్బెండ్ ఇద్దరం అనుకున్నాము, అరే వేరే వాళ్ళ బర్త్డేస్కి ఇంతగానం హ్యాపీగా ఫీల్ అవుతుంది, తిన బర్త్డేకి ఆద్య ఎంత ఎగ్జైట్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాము. ఆ కేక్ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నిజంగా ఆ హ్యాపీనెస్ చాలు వెనకాల పడిన శ్రమంతా మర్చిపోవడానికి. ఏది చేసినా మనం పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా. ఇలా ఏదైనా స్పార్కల్ అయ్యింది అంటే చాలు, ఏదైనా క్యాండిల్ బ్లో అవుతుందంటే చాలు ఆద్యకి హ్యాపీ బర్త్డే అనే లెక్క అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ కేక్ కూడా మంచిగా కోసింది అండ్ కేక్ కూడా బాగా తిన్నది. అండ్ హియర్ గోస్ ద డౌట్, మీరు పిల్లలకి కేక్ పెట్టచ్చా, మనం పిల్లలకి కేక్ పెట్టచ్చా అని చాలామంది అడిగారు కదా. ఆద్య ఇప్పుడు 2 years, మీరు 1 year బిలో ఏమీ పెట్టకూడదు. బట్ 18 months ఏమి అలా పెట్టకండి షుగర్వి. బట్ ఎప్పుడో ఒకసారి కేక్ తింటే ఏం పర్వాలేదు. బట్ అది రెగ్యులర్ బేసిస్లో బేబీ అడిక్ట్ అవ్వద్దు. ఆ షుగర్ క్రేవింగ్స్కి కానీ వాటికి బేబీ అడిక్ట్ అవ్వద్దు. అంతేకాని ఎప్పుడో ఒకసారి మనం చాక్లెట్స్ ఇచ్చినా, బిస్కెట్స్ ఇచ్చినా ఏం కాదు. బికాస్ ఎందుకంటే చెప్తాను వినండి, మనం అసలు బేబీస్కి హెల్దీ ఉండాలి అని చెప్పేసి మనం ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం చూసుకుంటాం 3 to 4 years వరకు, రైట్. వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్కన స్కూల్ పిల్లలు చాక్లెట్స్ తెచ్చుకోవచ్చు, కొంతమంది హెల్దీ స్నాక్స్ తెచ్చుకోవచ్చు, కొంతమంది అన్హెల్దీ స్నాక్స్ తెచ్చుకోవచ్చు. బేబీస్ ఆ కలర్ఫుల్ ప్యాకెట్స్ చూసి అన్హెల్దీ స్నాక్స్కి అట్రాక్ట్ అయిపోకూడదు అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ ఇవి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళు అంత అట్రాక్ట్ అవ్వరు, అంత క్రేవింగ్ అవ్వరు అనమాట. వాళ్ళు అది తెచ్చుకున్నారు నాకు అది కావాలి అని ఉండదు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు హ్యాబిచువేట్ అయ్యి ఉంటారు కాబట్టి. ఎందుకు డాక్టర్స్ అన్హెల్దీ అంటారు బిస్కెట్స్, షుగర్ ఫుడ్స్ అంటే, ఎక్కువ కైండ్ ఆఫ్ ఫుడ్ తినద్దు. ఇప్పుడు కొంతమంది ఉంటారు పాలు బిస్కెట్ కలిపి బ్రేక్ఫాస్ట్గా పెడుతుంటారు పిల్లలకి. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. బట్ 1 weekలో ఒక 2 days 1 బిస్కెట్ ఇస్తే ఏమీ కాదు. సో అలాగే అలా ఏమి ఫీల్ పెట్టుకోకుండా కొంచెం ఎప్పుడో ఒకసారి పెట్టండి పిల్లలకి, ఏం కాదు. బట్ రెగ్యులర్గా అయితే పెట్టకండి. ఇక్కడ వచ్చేసి మా వదిన అనమాట, మా పెద్ద వదిన. మీరు ఇదివరకే చాలా వీడియోస్లో చూసింటారు, మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క అనమాట. తనకి ఆద్య అంటే చాలా ఇష్టం. ఆద్య ఎక్కువ మా వదినకు అలవాటు, తన దగ్గర చాలా డేస్ ఉండమన్నా ఉంటుంది అనమాట. అంత బాగా అలవాటు చిన్నప్పటి నుంచి, ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి. తినొచ్చేసి మాన్య, ఈ అమ్మాయికి ఆద్య అంటే ఎంత ఇష్టమో తెలుసా. తనే సొంతంగా డ్రా చేసి హ్యాపీ బర్త్డే గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. దోస్ గిఫ్ట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. పూర్విక టెడ్డీవేర్ తీసుకొచ్చింది, చాలా బాగుంది టెడ్డీవేర్. ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. తెచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఆద్యకి ఇవ్వాలి అని చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. ఆద్య కోసం తెచ్చింది. ఆద్య అంటే చాలా ఇష్టం పూర్వికకి. తినిపించడం కానీ ఆడిపించుకోవడం కానీ చాలా చక్కగా చేస్తుంది అనమాట. అండ్ ఆద్య స్పూన్స్ పెడుతుంటే, కేక్ పెడుతుంటే ప్రతి ఒక్కరిది తినేస్తుంది. నాకేమో ఇక్కడ గుండె కొట్టుకుంటా ఉందన్నమాట, ఎంత తింటుందో కేక్, ఎంత తింటుందో అని. బట్ కంట్రోల్డ్ మై సెల్ఫ్, ఇట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి తినని అని చెప్పి వదిలేశాను. జనరల్గా నేను ప్రిపేర్ చేద్దాము ఇంట్లో అంటే, బయట తెచ్చిన కేక్ ఓకే కలర్ఫుల్గా ఉంటుంది. బట్ ఆద్యకి పెట్టడానికి ఏదైనా బనానా కేక్ నేను చేద్దాం అనుకున్నాను. బట్ ఓకే, ఆద్య బర్త్డే కేక్ ఆద్య తినకపోతే ఎట్లా అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ఇంక వదిలేశాను అనమాట. అండ్ చాలామంది కమ్యూనిటీలో కూడా పిలిచాము. ఇక్కడ మా బ్లాక్లో ఉన్న వాళ్ళని, నాకు తెలిసిన వాళ్ళని పిలిచాను. అందరూ కూడా వచ్చారు అండ్ చాలా ప్రేమతో వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఆద్యని బ్లెస్ చేశారో. అండ్ వన్ మోర్ థింగ్, ఆద్యకి హండ్రెడ్స్ మెసేజెస్, నేను ఎప్పుడూ చూడలేదు ఇన్ని మెసేజెస్. మార్నింగ్ నిజంగా నేను స్టేటస్ వేయకముందే ఇన్స్టాగ్రామ్లో
లిటరల్లీ 90 టెక్స్ట్‌లు నాకొచ్చాయన్నమాట. 90 మెసేజెస్ వచ్చాయి ఫర్ ఆద్య బర్త్‌డే విషెస్. నేను వాటన్నిటిని ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి మెల్లిగా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరికైనా స్కిప్ చేస్తే ఐయామ్ సో సారీ. బట్ మ్యాక్సిమం రిప్లైస్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అండ్ నౌ టుడే చూస్తే మెసేజెస్ అన్నీ కూడా 287 చాట్స్ ఉన్నాయి. సో ఓవర్‌వెల్మ్డ్, చాలా మంచిగా అనిపించింది. ఎంత హ్యాపీ వేసిందంటే ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆద్యకి అని చాలా హ్యాపీ వేసిందనమాట. ఈవెన్ వాట్సాప్‌లో మెసేజెస్, యూట్యూబ్‌లో కామెంట్స్, ఇన్స్టాగ్రామ్‌లో స్టోరీస్ వేశారు, మెసేజెస్ పెట్టారు. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత లవ్ ఆద్యకే చూపిస్తారు అనుకోలేదు. చాలా లవ్ చూపించారు. అండ్ నాకంటే ముందు విషెస్ చెప్పారు మీరందరూ కూడా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్. మెల్లమెల్లిగా అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మన ఛానల్లో ఇప్పటి నుంచి ఇంకొక కాంటెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. బికాస్ ఆద్య బర్త్డే 2 years అయిపోయింది కదా. నెక్స్ట్ మంత్ ఆర్ దిస్ మంత్ ఎండింగ్లో మేము ఆద్యాన్ని ప్లే స్కూల్లో వదులుతామన్నమాట. అండ్ ఆ కంటెంట్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది చాలా డేస్ నుంచి అడుగుతున్న ఒక క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చేస్తున్నాను. అక్క మా బేబీకి స్క్రీన్ టైం ఇవ్వచ్చా అని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా. ఎస్, మీ బేబీకి స్క్రీన్ టైం ఇస్తున్నారా, మాకు చెప్పండి అని చెప్పేసి. ఎస్, ఆద్యకి స్క్రీన్ టైం అన్నది స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ షీ టర్న్ 2. స్క్రీన్ టైం అన్నది అది కూడా ఇవ్వచ్చండి బేబీకి. కాకపోతే కొంచెం లిమిట్లో ఇవ్వండి. టిల్ 2 years ఎందుకు ఇవ్వద్దు అంటామంటే, వాళ్ళు కొంచెం నేర్చుకోవాలి, వాళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి ఇవ్వద్దంటాము. బట్ ఆఫ్టర్ 2 years మీరు స్క్రీన్ టైంని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ నాట్ అడిక్ట్ అయ్యేంత ఇంట్రడ్యూస్ చేయకండి. హాఫ్ అన్ అవర్, 1 hour, ఒక 2 times per day, అది ఓకే. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే అనమాట. డోంట్ వరీ, బేబీస్ని ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా చూడండి. అండ్ ఆ స్క్రీన్ టైం కూడా ఎలా ఇవ్వాలి అంటే, బేబీకి యూస్ఫుల్ అయ్యేవి ఇవ్వాలి. సో కార్టూన్స్ అలా పెట్టకండి, టామ్ అండ్ జెర్రీ ఇలాంటివన్నీ పెట్టకండి. చక్కగా తెలుగు రైమ్స్ కానీ, ఇంగ్లీష్ రైమ్స్ కానీ, నెక్స్ట్ ఆ తర్వాత ఆల్ఫాబెట్ కానీ, యానిమల్స్ కానీ, జియోగ్రఫికల్ కంటెంట్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇలాంటివన్నీ స్క్రీన్ టైంలో ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ నేను స్క్రీన్ టైం గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఏవేవి పిల్లలకి చూపించవచ్చు అని చెప్పేసి, ఎంతసేపు చూపించవచ్చు, ఏ వీడియోస్ చూస్తే ఏం నేర్చుకుంటారు అన్నది కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట. ఇప్పటిదాకా ఒకలా ఉన్నాయి వీడియోస్ అండ్ ఇప్పటి నుంచి ఒకలా వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ రిలేట్ టు మీ ఇప్పటి నుంచి నేను పెట్టే వీడియోస్కి. అండ్ అవన్నీ కూడా నేను తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ బర్త్డే పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ఆద్యకి డ్రెస్ చేంజ్ చేసేసామన్నమాట. డ్రెస్ చేంజ్ చేశాక ఎంత హాయిగా ఉందో పాపం దానికి. ఎంత హాయిగా అంటే అంత హాయిగా ఆడుకుంది. బెలూన్స్ అన్నీ పగలగొట్టారు, బయట అతికిచ్చినవి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. వీళ్ళు వచ్చేసి మా ఫ్లాట్ పక్కన ఉంటారు. అండ్ ఆద్య బెస్ట్ ఫ్రెండ్ షీను, వీళ్ళిద్దరూ ఎంత ఆడుకుంటారంటే డైలీ చాలాసేపు ఆడుకుంటారు. అండ్ వీళ్ళిద్దరికి ఉన్న కమ్యూనికేషన్ ఎవరికి ఉండదు, ఏ ఇద్దరు పిల్లల మధ్య కూడా ఉండదు. అంత ఇష్టం ఒకళ్ళంటే ఒకళ్ళకి కూడా. అండ్ సో హ్యాపీ. బర్త్డే ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా ఎండ్ అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ తర్వాత మేము అందరం కూడా పిక్స్ తీసుకున్నాం. అండ్ లేడీస్ అందరు కూడా ఫొటోస్ తీసుకున్నాం. బర్త్డే ఎవరిదైతేనేంటి, ఫోటోలు అయితే ఖచ్చితంగా దిగాలి కదా. దిగామన్నమాట. పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. అండ్ మీరు కూడా మీ పిల్లల బర్త్డేస్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఎంత రిచ్గా, ఎంత పూర్గా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది కాదు, ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.